మోహన్ గారు లింగే గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి పాటూరు సీడ్స్ వారి దుర్గా 121 అనేటువంటి రీసెర్చ్ వెరైటీకి సంబంధించి దొడ్డు రకం సాగు యొక్క అనుభవాలు తెలుసుకుందామని ఈరోజు రైతు యొక్క వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి 2 ఎకరాల్లో ఈ దుర్గా 120 అనేటువంటి ఈ రీసెర్చ్ రకం దొడ్డు రకాన్ని సాగు చేస్తూ గత వానాకాలం సీజన్లో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యాసంగి సీజన్ కూడా సాగు చేయడం జరిగింది. ఇప్పుడు పంట మరి 10 రోజులలో కోయడానికి సిద్ధంగా ఉన్నారు. మా పంట యొక్క దిగుబడి కూడా చాలా బాగా ఉందని చెప్తున్నారు. ఊర్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి చూడడానికి వీక్షిస్తున్నారు. రాబోతున్న సీజన్లో కూడా ఇదే రకాన్ని సాగు చేయాలని గ్రామస్తులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు రాబోతున్న సీజన్లో వానాకాలం సీజన్లో మంచి నాణ్యమైన దొడ్డు రకంలో ఏదైనా విత్తనం సాగు చేయాలనుకుంటే అందులో మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు ఈ దుర్గా 120 అనేది. మరి ఈ యొక్క విత్తనం యొక్క సాగు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎకరాకి ఎంత దిగుబడి రాబోతుంది, వానాకాలంలో చేసినటువంటి సాగులో ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఎంత దిగుబడి రాబోతుంది, విత్తనం నాణ్యత ఏ విధంగా ఉంది, ఐకేపీ సెంటర్లో అమ్మినట్టయితే ఏ గ్రేడ్కి పోయే అవకాశం ఉందనే పూర్తి అనుభవాలు రైతు యొక్క మోహన్ గారిని అదేవిధంగా లింగే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే మోహన్ గారు. చెప్పండి సార్, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మొత్తం మనకు 10 ఎకరాల భూమి ఉందండి. మొత్తం 10 ఎకరాలు. ఏమేమి పంటలు పండిస్తుంటారు? మొత్తం వరినే. మొత్తం 10 వేస్తారా? 10. ఓకే, ఈరోజు మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే ఈ పాటూరు సీడ్స్ వారి దుర్గా 120 అనేటువంటి రకం గురించి తెలుసుకుందామని వచ్చినాం. ఎట్లా ఈ విత్తనం గురించి ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకోరు? మాకు మా విలేజ్ లో శివశంకర్ అగ్రి ఏజెన్సీ వాళ్ళు ఫస్ట్ వానాకాలం మాకు సీడ్ ఇచ్చారు. ఇది మొదటిసారి ఏం కాదు, వానాకాలం కూడా ఒకసారి సీడ్ ఇచ్చారు. అప్పుడు రిజల్ట్ బాగా వచ్చింది. దాంతో పాటు యాసంగిలో కూడా ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసిన. ఓకే, ఇప్పుడు ఎట్లా ఈ విత్తనం మరి ఒక ఎకరాకి వేసుకున్నట్టయితే ఎన్ని ప్యాకెట్ల విత్తనం సరిపోతుందని చెప్పి ఎకరానికి 15 కేజీల చొప్పున 2 ఎకరాలకు 3 బ్యాగులు తెచ్చి వేయడం జరిగింది. ఎకరాకి 15 కిలోలు. ఎట్లా ప్యాకెట్ ఎన్ని కిలోల ప్యాకెట్ వస్తుంది? 10 కేజీల ప్యాకెట్ వస్తుంది. 10 కిలోల ప్యాకెట్ వస్తుంది. ఎకరాకి మీరు 15 కిలోల చొప్పున 2 ఎకరాలకు 3 ప్యాకెట్లు వేసుకోరు. అవును. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రోజుల పంట అయింది ఇప్పుడు మనకి? ఇప్పటికి మనకు 110 రోజులు అయింది. 110 రోజులలో మనకు హార్వెస్టింగ్ వచ్చేసి. అంటే ఎన్ని రోజుల పంట అని చెప్పి 120 రోజులు. 120 రోజులకు పంట కోసేయచ్చు. 120 రోజులు. 110 రోజులు అయింది అన్నట్టు. ఇంకో 10 రోజుల్లో కోసేస్తారు. ఎట్లా పొజిషన్ ఎట్లా అనిపిస్తుంది? చూస్తే ఎంత దిగుబడి వచ్చే అవకాశం అనిపిస్తుంది? ఇప్పుడు వానాకాలం మనకు 35 క్వింటాలు వచ్చింది. వానాకాలం వేసినప్పుడు. ఇప్పుడు ఇంకా 35 కంటే ఎక్కువ వచ్చేటట్టు అనిపిస్తుంది. 35 చిల్లర వస్తుంది. మీకు నార్మల్ గా వరి సాగు చేసే అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తారు. మీరు ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉందన్న కదా, ఇది 2 ఎకరాలు వేసిరా? ఇక్కడ 2 ఎకరాలు వేసినా, వేరే కాడ ఒక 4 ఎకరాలు వేసిన. వేరే దగ్గర అది వేరే వేసినాము? లేదు, ఇదే కానీ పక్కన ఉంది. మన పక్కన ఉంది. ఇప్పుడు మన ప్లేస్ వచ్చేసి కేవలం 2 ఎకరాల్లో ఉందన్నట్టు. 2 ఎకరాలు. ఎట్లా అనిపిస్తుంది సీడ్ మీకు? క్వాలిటీ ఏ విధంగా ఉంది? అంటే 6 సంవత్సరాల అనుభవంలోకి వెళ్ళి చూస్తే ఈ సీడ్ యొక్క ప్రత్యేకత ఎట్లా అనిపిస్తుంది? సీడ్ నాణ్యత బాగుందండి. ఇంతకుముందు 6 సంవత్సరాల నుంచి వెరైటీలు చెప్పినా మనం వేసినాం లేక దిగుబడి అనిపించలే. పోయిన వానాకాలం మనకు ఈ మా వాళ్ళు ఇచ్చారు, అగ్రి ఏజెన్సీ వాళ్ళు ఇస్తే మంచిగా అనిపించింది. 35 క్వింటాలు రావడం అనేది సామాన్య విషయం కాదు. అంటే మీ ప్రాంతంలో యావరేజ్ గా సాగు చేసే ఏ రైతుకి ఎన్ని క్వింటాలు దిగుబడి? 25 క్వింటాలు. 25 క్వింటాలు, 25 క్వింటాలు, 26, 27 లాస్ట్. అంటే ఇది ఒక 10 క్వింటాలు పెరిగిపోయింది. అవును. అంటే ఇక్కడ కింటాక్ మీకు ఎంత ఉంది గ్రేడ్? మంచిగా గ్రేడ్ 23-20 రూపాయలు మన గవర్నమెంట్ రేట్ ప్రకారం ఉంది. ఏ గ్రేడ్ లోనే తీసుకోవడం జరుగుతుంది. ఈ విత్తనం ఏ గ్రేడ్ లో తీసుకుంటారు? మనం ఐకేపీలు అమ్ముకోకుండా బయటికి మిల్లు కాడికి పోయినా కానీ ఫస్ట్ గ్రేడ్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రేడ్. పోయినసారి ఏ గ్రేడ్ కే పోయింది? ఏ గ్రేడ్ ఐకేపీ సెంటర్ లో. మీరు ఐకేపీలో అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక ఎకరాకి 25 క్వింటాలు వండే దగ్గర ఒక 10 క్వింటాలు పెరిగిందంటే రైతుకు దగ్గర ఒక 20,000 ఆదాయం పెరిగినట్టు. 2000 వేసుకున్నాను యావరేజ్ గా 10 క్వింటాలు పెరిగిందంటే 20,000 రైతుకు లాభం వచ్చినట్టు. ఇప్పుడు మీరు విత్తనం తీసుకొచ్చి చేసారు కదా, ఇట్లా మండగట్టేసుకురా లేకపోతే వెదజల్ల పద్ధతి? లేదు, మండగట్టినామండి. నార్ పద్ధతి చేసినాం. మొలక శాతం ఎట్లా వచ్చింది? మొలక శాతం బాగా వచ్చింది. ప్లస్ మనం 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో నాటు పెట్టుకున్నాం. 30 రోజుల లోపు పెట్టుకున్నాం. పిలక దశ కూడా మాత్రం చాలా అధికంగా వచ్చింది. ఎట్లా పిలకలు ఎన్ని గమనిస్తారు మనకు? 20-30 వరకు, 30-35 లెక్క పెట్టి చూసిరా? లెక్క పెట్టి చూసినామండి. ఖచ్చితంగా 35. ఒకటేంటంటే సార్